నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఏకచక్రేశ్వర గోశాల నిర్వాహకుల ఆధ్వర్యంలో ఈ రోజు గో రక్షణ కొరకు విరాళాలు సేకరించడం జరిగింది। ఈ సందర్భంగా వారు చంటి ఛానల్ తో మాట్లాడుతూ శ్రీరామ్ జై గోమాత, ఇంటింటికి గోమాత, గ్రామ గ్రామాన గోశాల అనే సంకల్పంతో ఈ బోధన్లో ఉన్నటువంటి శ్రీ ఏకచక్రేశ్వర శివాలయం యొక్క గోశాలలో గోరక్ష సేవ సమితి, గోసేవా మిత్ర బృందం ఆధ్వర్యంలో కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి। ఈ గోశాలలో దాదాపు 250 పైచిలకు గోమాతల యొక్క సంరక్షణ కొనసాగుతుంది। గోమాతని మనము విశ్వమాతగా పరిగణిస్తాం అందరం। ప్రతి ఒక్కరికి నా యొక్క విన్నపం ఏంటంటే, దయచేసి ఎవ్వరు కూడా గోవుని వధించద్దు, ప్రతి ఒక్కరు గోమాతని పూజించాలి। అలాగే మా చక్రేశ్వర గోశాల రక్షణ టీం తరపున రోడ్ల మీద పలు వీధులలో తిరుగుతున్న గోమాతలకు నిరంతరం 24/7 పశు వైద్యశాల డాక్టర్ని పిలిపించి మా గోశాల చక్రేశ్వర గోశాల నుండి రక్షణ కల్పిస్తున్నాము। అలాగే ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయిస్తున్నాము। మరియు ప్రతి 6 నెలలకోసారి స్వయంగా మా గోశాల ఏదైతే గోసేవ మిత్ర బృందం టీం సభ్యులు ఉన్నామో పొలాలకు వెళ్ళి గడ్డి సేకరణ కార్యక్రమం చేస్తాం। అలాగే ప్రతి సోమవారం ఉదయం ఏకచక్రేశ్వర శివాలయంలో గోపూజ కార్యక్రమం కూడా ఉంటుంది। అలాగే ఈ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా నా యొక్క ప్రతి ఒక్క భక్తునికి విన్నపం, పుట్టినరోజు వేడుకలు కానీ పెళ్లి రోజు వేడుకలు కానీ మీకు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై గోమాత జై గోమాత ఓం నమః శివాయ ఓం నమః శివాయ। మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।